ప్రారంభిస్తున్నాను. ఒక వ్యవసాయకుడు తన పొలాన్ని వ్యవసాయం చేస్తున్నప్పుడు ప్రతి దినమో వారమునకు ఒక్కొక్కసారో నెలకొక్కసారో తన పొలము ఎలా ఉన్నది అనే విషయాన్ని చెక్ చేస్తారు. మనము ఆయన పొలమై ఉన్నాము, ఆయన మన వ్యవసాయకుడై ఉన్నారు. మనం ఎలా ఉన్నామో ఆయన చూడాలి, తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. ఆయన ఎరిగి ఉన్నాడు. మనం ఎలా ఉన్నామో ఆయనకు ఆల్రెడీ తెలుసు. తెలుసుకోవాల్సిందల్లా మనమే. సో మనం ఎలా ఉన్నాం? ఆయన గొప్ప వ్యవసాయకుడు, అందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. ఆయన సంఘము మనము ఎదగడానికి, ఫలించడానికి ఓ అద్భుతమైన పొలము. సో అందులో మనం ఎలా ఎదుగుతున్నాం, మనం ఎలా ఉన్నాం అనే విషయాన్ని పరిశీలన చేస్తే, సో నేను కొన్ని విషయాలను మీ ముందు ఉంచుతున్నాను. డెసిషన్ మీరు చేయాలి. మీ అంతటా మీరు ఎలా ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఓకే, రైట్. మనందరికీ తెలిసిన భాగము లూకా శుభవార్త 8వ అధ్యాయము 4 నుండి 8 వచనాలను చదువుదాం. లూకా శుభవార్త 8వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు నేను చదువుతున్నాను. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచున్నారు. ఇప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లా అన్నారు. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరాడు. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మ్రింగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినునుగా కానీ బిగ్గరగా చెప్పెను. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయకుడు విత్తనములు విత్తుచున్నారు. వ్యవసాయకుడు, ఒకే ఒక వ్యవసాయకుడు, ఒకే ఒక విత్తనములు, కానీ 4 రకములైన భూములు. లిసన్ టు మీ సో కేర్ఫుల్లీ. ఏకాగ్రతతో మీరు ఇక్కడికి వచ్చారంటే యూ షుడ్ టేక్ సంథింగ్. మీరు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. ఒకే ఒక వ్యవసాయకుడు, ఒకే ఒక విత్తనములు, భూములు, నేలలు మాత్రం 4 రకములైన నేలలు. ఆ 4 రకములైన నేలలు, 4 రకములైన మనుషులు, 4 రకములైన హృదయములకు సూచన అయ్యున్నది. సో మొదటి నేల అది త్రోవ ప్రక్కనున్న నేల. రెండవ నేల రాతి నేల. మూడవ నేల ముండ్ల తుప్పలు కలిగిన నేల. 4వ నేల మంచి నేల. జాగ్రత్తగా వినండి. ఒకే వ్యవసాయకుడు, ఒకే విత్తనములు, కానీ 4 రకములైన నేలలు. త్రోవ ప్రక్కనున్న నేల, రాతి నేల, ముండ్ల తుప్పలు కలిగిన నేల, మంచి నేల. సో విత్తనముల యొక్క భవిష్యత్తుని ఆలోచన చేస్తే, ఒకే విత్తనములని చెప్పాను. ఒకే విత్తనములు కొన్ని మ్రింగివేయబడ్డాయి, కొన్ని ఎండిపోయాయి, కొన్ని అణిచివేయబడ్డాయి, కొన్ని మాత్రమే ఫలించాయి. మరలా చెబుతున్నాను, కొన్ని మృంగివేయబడ్డాయి,
కొన్ని ఎండిపోయాయి, కొన్ని అణిచివేయబడ్డాయి, కొన్ని నూరంతలుగా ఫలించినాయి, నూరంతలుగా ఫలించినాయి. ఆలోచన చేయండి. వ్యవసాయకుడు ఒకరే, విత్తనములు ఒకరే, ప్రజలు రకరకములైన హృదయములు కలిగిన ప్రజలు, విధానములు కలిగిన ప్రజలు, ఆలోచన దృక్పథములు కలిగిన ప్రజలు, రకరకములైన హృదయములు. సో కొందరి హృదయములో విత్తనములు పడ్డాయట, అవి మృంగివేయబడ్డాయి. కొందరి హృదయములలో విత్తనములు పడ్డాయి, అవి ఎండిపోయాయి. కొన్ని హృదయములలో విత్తనములు పడ్డాయి, అవి అణిగిపోయాయి. కొన్ని హృదయములలో విత్తనాలు పడ్డాయి, అవి నూరంతలుగా ఫలించినాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీ హృదయంలో విత్తనములు పడుతున్నాయా? మీ హృదయంలో పడిన విత్తనములు మృంగివేయబడుతున్నాయా? మీ హృదయంలో పడిన విత్తనములు ఎండిపోతున్నాయా? మీ హృదయంలో పడిన విత్తనములు అణిచివేయబడుతున్నాయా? మీ హృదయంలో పడిన విత్తనములు ఫలిస్తున్నాయా అని అడిగితే మీ సమాధానం ఏమవును? ఆర్ యు హియర్? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉంటే 2 చేతులెత్తి గట్టిగా స్తుతిద్దాం. హల్లెలూయా చెప్పండి. మీ హృదయంలో పడిన ఒకే విత్తనములు, మీ హృదయంలో పడిన విత్తనములు మృంగివేయబడుతున్నాయా? మీ హృదయంలో పడిన విత్తనములు ఎండిపోతున్నాయా? మీ హృదయంలో పడిన విత్తనములు అణిచివేస్తున్నాయా? మీ హృదయంలో పడిన విత్తనములు ఫలిస్తున్నాయా? ఎక్కువ మంది హృదయాల్లో పడుతున్న విత్తనములు మృంగివేయబడుతున్నాయి. మరికొంతమంది హృదయాల్లో పడుతున్న విత్తనములు ఎండిపోతున్నాయి. మరికొన్ని హృదయములలో పడుతున్న విత్తనములు అణిగిపోతున్నాయి. మరికొన్ని హృదయములలో పడుతున్న విత్తనములు ఫలిస్తున్నాయి. ఇంతకీ మీ హృదయములు ఆ విత్తనాలని ఏం చేసేవిగా ఉన్నాయి? చెప్పండి. మీ హృదయములు ఆ విత్తనములను ఏమి చేసేవిగా ఉన్నాయి? మీ హృదయములు వాటిని మృంగివేసేవిగా ఉన్నాయా? మీ హృదయములు వాటిని ఎండిపోజేసేవిగా ఉన్నాయా? మీ హృదయములు వాటిని అణిచివేసేవిగా ఉన్నాయా? లేదు, మీ హృదయములు వాటిని ఫలింపచేసేవిగా ఉన్నాయా? హౌ ఇస్ యువర్ స్టేట్? మీ స్థితి ఎలా ఉన్నది? ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? క్రైస్తవ్యంలో ఆచారం లేదు. మరలా చెబుతున్నాను, ఇన్ని సంవత్సరాలు మీరు మందిరానికి వస్తే ఏదో అవుతుందని బైబిల్ చెప్పలేదు. ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ్యంలో ఉంటే మీకేదో అవుతుందని బైబిల్ చెప్పలేదు. బైబిల్ మనతో చెప్పిందల్లా మన హృదయములు వాక్యమును ఫలింపజేసేవిగా ఉండాలి. వాక్యము ఫలించుటకు అవకాశం ఇచ్చేవిగా ఉండాలి. మన హృదయములు వాక్యము ఫలించుటకు అవకాశం ఇచ్చేవిగా లేనంత వరకు మన హృదయాలలో ఫలింపు ఏమి చూడము. ఇంతకు మీరేం చూడాలనుకుంటున్నారు? ఫలింపు చూడాలి అని అనుకుంటే మీ హృదయాలను మీరు సాగు చేయాలి. మీ హృదయములు త్రోవ ప్రక్కన ఉన్న నేలలాగా ఉండకూడదు. మన హృదయములు రాతి నేల వలె ఉండరాదు. మన హృదయములు ముండ్ల తొప్పలు కలిగిన నేలలాగా ఉండకూడదు. మన హృదయములు శుభ్రము చేయబడాలి, దున్నబడాలి, చదును చేయబడాలి, మెత్తనివి కావాలి, వీరగాలి, నలగాలి, విత్తనం పడడానికి
పరిశుద్ధాత్మనే నీరు లోపట ప్రవహింపజేయడానికి, వాక్యము వేరు తనడానికి, రక్షణ విషయంలో ఎదగడానికి మన హృదయాలు సహకరించేవిగా ఉండాలి. కానీ ఈ అంత్యకాలంలో ఎక్కువ మంది హృదయాలు కఠినమైన హృదయాలు, ఎక్కువ మంది హృదయాలు మొండి హృదయాలు, ఎక్కువ మంది హృదయాలు బండ లాంటి హృదయాలు, ఎక్కువ మంది హృదయాలు మెత్తనవి లాగా నటిస్తున్న హృదయాలు, నలిగినట్లుగా కనిపిస్తున్న హృదయాలు, విరిగినట్లుగా కనిపిస్తున్న హృదయాలు, కానీ లోపట సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్న హృదయాలు. బట్ హౌ ఇస్ యువర్ హార్ట్? మీ హృదయములు, మన హృదయములు ఎలా ఉన్నాయి? మీ ఫలాన్ని డిసైడ్ చేసేది మీ హృదయములు. మీ భవిష్యత్తును డిసైడ్ చేసేది మీ హృదయములు. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే యూ షుడ్ కరెక్ట్ యువర్ హార్ట్స్. అన్లెస్ యూ కరెక్ట్ యువర్ హార్ట్, అంటిల్ యూ కరెక్ట్ యువర్ హార్ట్, యూ షుడ్ నెవర్ సీ ఎనీ ఆఫ్ ద ఫ్రూట్. ఫలము చూడాలి అంటే హృదయములో మార్పు పొంది తీరాలి. ఫలము పొందాలంటే హృదయములు నలిగి విరిగి చదును చేయబడి తీరాలి. లేనట్లయితే ఎంత కాలమైనప్పటికీ అంజురుపు చెట్టు వలె సమయము వృధా అవడము, స్థలము వృధా అవడం తప్పితే ప్రయోజనమేమీ లేదు. దెన్ హౌ యువర్ స్టేట్. సో మరొక విషయాన్ని మీ ముందు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి చదువుదామా? మొదటి నుండి చదువుదాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నా యందు నిలిచి ఉన్నడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషుడు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచి యెడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దెన్ చివరిగా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువల్ల మీరు నా శిష్యులు అగుదురు. ఆలోచన చేయండి. మీరు ఈ భాగాన్ని చదివితే ఈ భాగంలో మీకు 4 మాటలు కనిపిస్తాయి. సో అది 2వ వచనంలో ఫలింపని తీగే అనే మాట, ఫలింపని తీగే. తర్వాత 3వ వచనం అనుకుంటాను, 3వ వచనమేనా? ఫలింపు. 4వ వచనంలో మీరు ఫలించుట అనే మాటను చూస్తారు. ఓకే, ఫలించు ప్రతి తీగే, ఫలింపని తీగే, ఫలించు తీగే. ఓకే, తర్వాత దాని ప్రక్కనే మీరేం చూస్తారంటే ఎక్కువగా ఫలించు తీగే. సో 4వది బహుగా ఫలించు తీగే. 4 టర్మ్స్ మీరు చెప్పండి. ఆ టర్మ్స్ ఇక్కడ ఏమన్నారా? మెలుగుగానే ఉన్నారా? ఫలింపని తీగే, 2వది ఫలించు తీగే, 3వది ఎక్కువగా ఫలించు తీగే, 4వది. ఈ 4 మాటలు ఈ 8 వచనాల్లోనే ఉన్నాయి.
ఫలించని తీగే, ఫలించు తీగే, ఎక్కువగా ఫలించు తీగే, బహుగా ఫలించు తీగే. మీరు ఇంతకీ ఫలింపని తీగలాగా ఉన్నారా? ఫలించే తీగలాగా ఉన్నారా? ఎక్కువగా ఫలించు తీగలాగా ఉన్నారా? బహుగా ఫలించు తీగలాగా ఉన్నారా? హలో, ఏమండి, ఆలోచిస్తున్నారా? ఆలోచనాత్మక వాక్యాన్ని వింటున్నారా? మనము ఫలిస్తున్నామా, ఫలించట్లేదా? ఫలిస్తున్నామా, ఫలించట్లేదా? సెకండ్లీ, ఫలిస్తున్నామా, ఫలించట్లేదా? ఫలించట్లేదు. ఫలించని వారు కొందరు ఉన్నారు. ఫలిస్తున్న వారు మరికొందరు ఉన్నారు. మరికొందరు ఎక్కువగా ఫలిస్తున్న వారు ఉన్నారు. మరికొందరు బహుగా ఫలిస్తున్న వారు ఉన్నారు. సో టోటల్లీ ఈ 4 తరగతులను చూస్తే ఫలించని వారు ఎక్కువ. చెప్పండి, ఏమన్నాను? ఫలించని వారు ఎక్కువ. మరొక తరగతి చూస్తే ఫలించేవారు వారికంటే కొంచెం తక్కువ. మరొక తరగతి చూస్తే ఎక్కువగా ఫలించేవారు రెండో తరగతి కంటే తక్కువ మంది ప్రజలు. బహుగా ఫలించేవారు మూడో తరగతి కంటే తక్కువ మంది ప్రజలు. ఈరోజు నేను 2 గుడ్ న్యూస్ని విన్నాను. ఆ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. సో నేను ఈ ఇయర్లో ఎక్కువగా గుడ్ న్యూస్ వింటూ ఉన్నాను. ఈ ఇయర్ ప్రారంభం నుండి కూడా ఈ దినాన్ని 2 గుడ్ న్యూస్లు విన్నాను, జస్ట్ 1 గంట క్రితమే. సో అదేమంటే 6 గంటలకి మేబీ ఒక వ్యక్తి కాల్ చేశారు. సో వారు చాలా ఇరుకులో ఉన్నారు. ఎంత ఇరుకు అంటే అంత ఇరుకు, చాలా ఇరుకులో ఉన్నారు. సో ఆ బ్రదర్ చర్చ్కి వస్తారు. మమ్మల్ని చూడడానికి ఇష్టపడతారు. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్ ఫర్ అస్. చాలా అభిమానం. ఒకరోజు ఆయన పుట్టినరోజు, ఆయన ఇంటికి పిలిచారు మమ్మల్ని. ఆయన వేసుకోవడానికి ఆ రోజు మోస్ట్ ప్రాబబ్లీ ఆయనకు ఒక క్రొత్త షర్ట్ కూడా లేదు. అభిమానంతో పిలిచారు. పిలిచి పెర్సీకి నాకు కొద్దిగా ముద్దపప్పుతో భోజనం పెట్టి పంపించారు. దట్స్ దేర్ స్టేట్. సాయంత్రం 6 గంటలకు కాల్ చేశారు. అన్నయ్య గారు వందనాలు, బయటికి వెళ్ళాం, దేవుడు అద్భుతం చేశాడు, ₹1,00,000 వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఒకసారి బయటికి వెళ్తే ₹1,00,000 వచ్చినాయి. అస్సాం, దేవునికి స్తోత్రం. చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీ స్థితులను మారుస్తున్నాడు. జాగ్రత్త, డబ్బును వృధా చేయొద్దు. అత్యవసరాలకు మాత్రమే డబ్బును వాడి మిగిలిన డబ్బుని లాక్ చేయండి. ఎందుకంటే అస్తమానం పడుతూ ఉండవు కదా, మీకు బ్యాకప్ ఉంటుంది. అది చెప్పి క్లోజ్ చేశాను. తర్వాత చూసుకోండి, ఇంకొక మిస్డ్ కాల్ ఉన్నది. నేను నిన్నటి మార్నింగ్ కొద్దిసేపు వారితో మాట్లాడితే వారు ఇండైరెక్ట్గా నాతో ఇంచుమించు చాలాసేపు మాట్లాడిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేయమని అన్నారు. ఆ ప్రార్థన ఏంటంటే, వారికి 6 crores కావాలి, ₹6 కోట్ల కావాలి. ఇంచుమించు ₹6 కోట్ల కావాలి. మీరు ప్రార్థన చేయండి అన్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తుండగా వారు చాలా కన్నీటి పర్యంతమయ్యారు. నాకు ఫోన్లో వినిపిస్తూ ఉంది ఆయన కన్నీరు కాచడం, ఏడవడం. సో ఈరోజు ఈవినింగ్కి కాల్ చేసి మిస్డ్ కాల్ని చూసుకున్నాను. నేను కాల్ చేశాను, మీరు ఇంకా సర్వీస్లోకి వెళ్తారని చెప్పేసి సర్వీస్కి ముందే మీతో మాట్లాడాలనుకున్నాను.
ఆ శుభవార్త నేను మీకు చెప్పాలనుకున్నాను. అదేమంటే దేవుడు ఆ 6 కోట్ల రూపాయలని ఇచ్చాడు. ఇట్స్ డిపెండ్స్. నేను ఫైనాన్స్ మ్యాటర్ గురించి మాట్లాడట్లేదు, జాగ్రత్తగా వినండి. ఫైనాన్స్ మ్యాటర్స్ గురించి మాట్లాడట్లేదు. ఫైనాన్స్ది ఫలింపు కాదు, ఫైనాన్స్ది వృద్ధి కాదు. బట్ ఆధ్యాత్మిక సంబంధమైన జీవితానికి ప్రోత్సాహం గురించి మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆధ్యాత్మిక సంబంధమైన జీవితానికి ప్రోత్సాహం గురించి మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా. మనము ఫలింపని స్థితిలో ఉన్నామా? ఆ జీవితం గురించి ఏం మాట్లాడుకోగలం? దానిలో సంతోషము, శాంతి, సుఖము, నెమ్మది ఏం కనిపించవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఫలించే స్థితి. ఫలింపని స్థితి, ఫలించే స్థితి. అమ్మాయి కొద్దిగా పూత వస్తుంది, పిందెలు వస్తున్నాయి, వస్తుంది అన్న స్థితి. ఇంకో స్థితి ఏంటో తెలిసిన, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఉన్నది. నేను అనుకున్నాను కొంచెం ఎక్కువగా అయినా. దేవునికి స్తోత్రం. ఆ సంతోషం చాలా వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా వేరుగా ఉంటుంది. ఆ సంతోషం చాలా వేరుగా ఉంటుంది. చాలా వేరుగా ఉంటుంది. అబ్బా, ఆ సంతోషం వేరుగా ఉంటుంది. దాన్ని మీకు ఎలా చెప్పాలో తెలియదు. నేను చెరువులను క్లీన్ చేస్తా ఉంటే మొదటి పాండ్లో 3 పీతలు దొరికినాయి. పోనీలే 3 పీతలు దొరికినాయిలే అనుకున్నాను. దాంట్లో ఆ 3 పీతలకే 9,460 రూపాయలు ఏమో వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏసై ఇచ్చా వందనాలు అనుకున్నాను. దాని ప్రక్కన ఇంకో ట్యాంక్ ఖాళీ వేయాలి. దాంట్లో వస్తానికి పీతలు వేసాను. ఇది పీతలు వేయం చెరువు. పీతలు వేసిన చెరువులో ఏమనుకున్నావు? వేసాం 40 పెద్ద పీత వేసాం కాబట్టి వస్తాయి, బాగానే వస్తాయి అనుకున్నాం. తీరా దానికి ఏమొచ్చినాయి? అసలు వెళ్ళి చూస్తే ఒక జాడాన లేదు, ఒక పీతను కనిపించదు. ఏసయ్య దీంట్లో ఏమి లేవు కావాలనుకున్నాను. నిజంగానే ఏమీ లేవు. అన్ని చిన్న చిన్న పీతలు, అడ్లు గంటలు ఓడగొట్టుకున్న పీతలు ఉన్నాయి. సో ఈశ్వరం అంటే ఎట్టగో పట్టాము. ఆ పట్టిన వాళ్ళకి 1,500 రూపాయలు కూలిచ్చి పంపించాము. మీరు చెప్పండి, మొదటి దాంట్లో 3 పీతలు దొరికినాయి, ఆ తర్వాత దాంట్లో చిన్న పీతలు దొరికినాయి. ఎందుకు పనికిరాని పీతలు. ఇక మీరు చెప్పండి, 3వ ట్యాంక్ పట్టాలి. 3 ట్యాంక్ గురించి నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి రాజా? దీంట్లో కూడా ఏమీ ఉండవులే, పోనీలే మొదటి దాంట్లో దొరికినట్లుగా 3 పీతలైనా దొరుకుతాయేమని అనుకున్నా. సో ఉదయాన్నే వెళ్ళి మొట్టమొదటి నేను ఆ చెరువులో జాడలు ఎట్లా ఉన్నాయి, పీత బాగా నడిచిందా లేదో చూసుకుంటా వెళ్ళి చూస్తే 1, 2, 3 పీతలు తలకాయితే హలో హాయ్ మేము ఉన్నామని చెబుతున్నాయి. ఉన్నాయి, 3 అన్నా ఉన్నాయిలే అని అనుకున్నాం. ఆ తర్వాత మా మావయ్య గారు పడతా ఉంటే ఎక్కడ పీత అక్కడే దొరుకుతుంది. ఒక్కొక్క పీత కేజీన్నర సైజు ఉన్నది. మంచిగానే ఉన్నాయి, ఉన్నదానికంటే ఎక్కువగా ఉన్నాయి. ఆ కిక్కు వేరబ్బా, మీరేం అనుకోకపోతే. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ స్థితి ఫలించని స్థితి. రెండవది ఫలించే స్థితి. మూడవది ఫలించిన కిక్ కంటే అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలించే స్థితి మూడవది. నాలుగవది చాలా ఎక్కువగా ఫలించే స్థితి. ఆలోచన చేయండి, ఇంతకీ మనము ఫలించే స్థితిలో ఉన్నామా, ఫలించని స్థితిలో ఉన్నామా? ఫలించే స్థితిలో ఉంటే ఎక్కువగా ఫలించే స్థితిలో ఉన్నామా, చాలా ఎక్కువగా ఫలించే స్థితిలో ఉన్నామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మనం ఎందుకు ఏ స్థితిలో ఉన్నాం? ఎక్కువ మంది క్రైస్తవులు ఫలించని స్థితిలోనే ఉన్నారు. కొద్ది మంది క్రైస్తవులు ఫలించే స్థితిలో ఉన్నారు. మరి కొద్ది మంది స్థితులు ఎక్కువగా ఫలించే స్థితిలో ఉన్నారు.
అతి కొద్ది మంది క్రైస్తవులు బహుగా ఫలించే స్థితిలో ఉన్నారు. ఇంతకీ కారణం ఏమై ఉంటుంది? చెప్పండి, మీరే చెప్పండి. ఇంతకీ కారణం ఏమై ఉంటుంది? నేను ఏ విధంగా ఈ కారణాన్ని తెలుసుకోగలను? తెలుసుకుని నేను ఏ విధంగా సరి చేసుకోగలను, ఇంప్రూవ్ చేసుకోగలను, ఏ విధంగా నేను సరి చేసుకోగలను అని ఆలోచన చేస్తే మనం అక్కడ ఒక వచనాన్ని చూస్తాము. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 4వ వచనంలో. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. నేను ఫలించాలి అంటే క్రీస్తులో, క్రీస్తుతో అతుకబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమన్నాను? చెప్పండి, ఏమన్నాను? చెప్పండి, ఏమన్నాను? క్రీస్తులో, క్రీస్తుతో అతుకబడి ఉండిన విధానము. ఏమన్నాను? మీరు చెప్పండి, ఏమన్నాను? చెప్పండి. అతుకబడి అంటారా మాట? కొంచెం గట్టిగా. అతుకబడి. మీరు ఎలా ఉన్నారు? చెప్పండి అమ్మా, మీరు ఎలా ఉన్నారు? అతుకబడే ఉన్నామని చెప్పగలరా? నేను క్రీస్తులో, క్రీస్తుతో అతుకబడి ఉన్నాను. నేను ఆయన ప్రక్కన లేను, ఆయనను ఆనుకునే లేను, నేను ఆయనలో అతుక్కొని ఉన్నాను. నేను అంటు కట్టబడి ఉన్నాను. ఆయనకు దూరంగా లేను, ఆయనకు దగ్గరగాను లేను, ఆయనను ఆనుకుని లేను. బట్ నేను ఆయనలో అంటు కట్టబడి అతుక్కొని ఉన్నాను అని మనం చెప్పగలమా? చెప్పండి, మీరు చెప్పగలరా? నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పాడదామా? నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. పాడదామా? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సేమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సేమ. మలబడదామా? నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. మలబడదాం? నీలో నేనుండుటే,
నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఆహా నా ధన్యత. ఓహో ఎలుగైతే ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఆహా నా ధన్యత. ఓహో ఆహా నా ధన్యత. ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఆహా నా ధన్యత. ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని నామాన్ని కనపరిచి ఆరాధిద్దాం. God, we thank you, the Lord. It depends upon the relation with the God, not the tradition. నేను రాత్రి కూడా ట్రెడిషన్ అండ్ రిలేషన్ అనే టాపిక్ని కొత్తపల్లిలో ప్రీచ్ చేశాను. ఈ రాత్రి కూడా అదే మాట మీతో మాట్లాడుతున్నాను. బీయింగ్ ఇన్ ద ట్రెడిషన్ దెర్ ఇస్ నో యూస్ టు యూ. Being in the relation, it should be the multiple benefit for you. దయచేసి ట్రెడిషన్ లో ఉండొద్దు, రిలేషన్ లోపలికి రండి. ఆయనలో ఆయనకు దూరంగా కాదు, ఆయనకు దగ్గరగా కాదు, లేదు ఆయనను ఆనుకొని కాదు, ఆయనతో అతుక్కొని అంటి పెట్టుకొని ఒక విడదీయరాని స్థిరమైన సంబంధంలో పెట్టుకు వచ్చినప్పుడు నీవు ఫలిస్తావు, నీవు ఎక్కువగా ఫలిస్తావు, నీవు బహుగా ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ లోపట కోరుకుంటున్న ద లెవెల్, ద పాయింట్ అనేది ఫలించని పాయింట్ కాదు, ఫలించే పాయింట్ కూడా కాదు, ఎక్కువగా ఫలించే పాయింట్ కూడా కాదు, బహుగా ఫలించే పాయింట్. దేవునికి స్తోత్రం. చెప్పండి ఏమన్నాను? ఫలించని పాయింట్ కాదు, ఫలించే పాయింట్ కాదు, ఎక్కువగా ఫలించే పాయింట్ కూడా కాదు, బహుగా ఫలించే పాయింట్. ఎందుకంటే దేవుని వాక్యం ఏమంటుందంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతారు, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. దేవా నన్నెందుకు పిలుస్తావంటే దట్ యు షుడ్ బికమ్ ఏ డిసైపుల్ టు మీ. నీవేదో ఓ పప్పెట్ లాగా ఆడితే ఆడే పప్పెట్ లాగా ఉండేందుకు కాదు. పప్పెట్ అంటే ఏంటో తెలుసునా? చెప్పండి. వాట్ ఈస్ పప్పెట్? వాట్ ఈస్ పప్పెట్? ఎనిబడి కెన్? తోలుబొమ్మ. ఏదో పాస్టర్ ఆడిస్తే ఆడే తోలుబొమ్మలాగా నువ్వు ఉండడానికి పిలవలేదు దేవుడు నిన్ను. యు షుడ్ బికమ్ ఏ డిసైపుల్ ఫర్ గాడ్. నీవు దేవుని కొరకు ఒక శక్తివంతమైన శిష్యుడవు కావాలి. మందిరానికి వచ్చే చైర్స్ను నింపే క్రైస్తవుడివే కాదు, కానుకలు ఇచ్చే క్రైస్తవుడివే కాదు, 10వ భాగాలు ఇచ్చే ప్రతిష్టాతార్పణలు ఇచ్చే క్రైస్తవుడివే కాదు. నీవు ఒక శిష్యుడవు కావాలి. నిన్ను ఒక శిష్యుడనుగా చూడాలనుకుంటున్నాడు. ఎవడు బహుగా ఫలిస్తాడో వాడే నా శిష్యుడు. యేసు ప్రభుల వారు చివరి దినాన శిష్యులతో చెబుతున్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోపటికి వారికి బాప్తిస్మం ఇవ్వండి, సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయండి.
దేవా నన్ను బట్టి నీకు ఎప్పుడు సంతోషం ప్రభువా అంటే దానికి స్తోత్రం. సరే మీరేమనుకోవద్దు, స్ట్రీమింగ్లో కూడా ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఒక కోడి గుడ్డు పెట్టగానే ఆ గుడ్డును పట్టుకుని జాగ్రత్తగా దాచిపెట్టుకుని ఏసైకి తీసుకొచ్చి ఇచ్చేస్తే నీ నీ వంద గుడ్డులో ఏముంది, నాకు నీవు కావాలి. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. అదంతా పాత ట్రెండ్. సజీవ యాగముగా నీవు నేను దేవునికి సమర్పించబడాలి. నేను ముగిస్తున్నాను. హౌ ఇస్ యువర్ స్టేట్? మింగివేసిన స్థితిలో ఉన్నామా? ఎండిపోయిన స్థితిలో ఉన్నామా? అణిచివేయబడిన స్థితిలో ఉన్నామా? ఫలించే స్థితిలో ఉన్నామా? నీ హృదయం దేవుని వాక్యమనే విత్తనాన్ని మింగేటట్టుందా? మ్రింగడానికి అవకాశం ఇచ్చేటట్టున్నదా పక్షులకు? నీ హృదయం దేవుని వాక్యాన్ని ఎండిపోజేసేటట్టుందా? నీ హృదయము దేవుని వాక్యాన్ని అణిచివేసేటట్టున్నదా? లేదు. నీ హృదయము 100 అంతలు ఫలించేదిగా ఉందా? ఫలింపచేసేదిగా ఉందా? నీ హృదయం ఫలించనిదిగా ఉందా? ఫలించేదిగా ఉందా? ఎక్కువగా ఫలించేదిగా ఉందా? బహుగా ఫలించేదిగా ఉందా? యేసయ్య అంటున్నాడు, నీవు బహుగా ఫలించాలి. నీవు నాకు పప్పెట్టు కాదు, నీవు నాకు ఒక శిష్యురాలవు కావాలి. దేవునికి స్తోత్రం. నీ భుజముల మీద నా రాజ్య భారం ఉండాలి. నీవు నశించిన ఆత్మలను కూర్చిన భారం కలిగిన వ్యక్తివై ఉండాలి. నీవు నీ కుటుంబాలను నా కొరకు సంపాదించే వ్యక్తివి కావాలి. నీవు పాతాళం యొక్క ద్వారాలను మూసే వ్యక్తివి కావాలి. నీవు పరలోక రాజ్యం యొక్క తలుపులను నీ వారి కోసం తెరిసే వ్యక్తి కావాలి. అది ఫలింపంటే హ్యావ్ యూ రీచ్డ్ దట్ పాయింట్? ఆ పాయింట్ని రీచ్ అవుతున్నామా? నాకు తెలుసు మీరే స్థాయిలో ఉన్నారు. నాకంటే ఎక్కువగా దేవునికి తెలుసు మనం ఏ స్థాయిలో ఉన్నాము. అందుకే దేవుడు ఈ రాత్రి ఈ వర్తమానాన్ని నీకు ఇస్తున్నారు. ఈ వర్తమానం విన్న తర్వాత నీ స్పందన ఏంటో ఆయన చూడాలనుకుంటున్నారు. వాట్ అబౌట్ యువర్ రెస్పాన్స్? తలలుంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రభుత్వం మాట్లాడదామా? తలలుంచుదాం, కన్నులు మూద్దాం, ప్రభుత్వం మాట్లాడదాం. ప్రభువు చాలా సుస్పష్టంగా నీతో, నాతో, మనతో మాట్లాడారు. హౌ ఇస్ యువర్ స్టేట్? మీ స్థితి ఎలా ఉన్నది? మీ స్థితి ఎలా ఉన్నది? ఫలిస్తున్నావా? ఫలించట్లేదా? అమ్మా, బాబు, ఒకవేళ ఫలిస్తుంటే నామకే వాసిగా ఫలిస్తున్నావా? ఎక్కువగా ఫలిస్తున్నావా? ఎక్కువగా ఫలిస్తున్నావా? బహుగా ఫలిస్తున్నావా? దేవుడు నీలో బహుగా ఫలించే ఆ గమ్యాన్ని చూడాలని ఆశపడుతున్నారు. ఆ డెస్టినేషన్ చూడాలని ఆశపడుతున్నారు. ఆ స్థితిని, ఆ స్థాయిని చూడాలనుకుంటున్నారు. మీలో చాలామంది జీవితాలు ఫలిద్దామని ప్రారంభించి ఫలము లేకుండా ఆగిపోయిన జీవితాలు ఉన్నాయి. ఇక్కడ నామకే వాసిగా ఫలిస్తున్న జీవితాలు ఉన్నాయి. ఇక్కడ ఏదో వాళ్ళకంటే నేను సమ్ బెటరేలే అనుకునే జీవితాలు ఉన్నాయి. ఇక్కడ నీది బహుగా ఫలించే జీవితమేనా? ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడితే నువ్వు ఉన్న చోట లేచి నిలబడతావు, వేదిక దగ్గరికి వస్తావు. యూ షుడ్ సబ్మిట్ టు గాడ్. ఏదో నేను పర్లేదులే, వాళ్ళకంటే బాగానే ఉన్నానులే, వీళ్ళకంటే బాగానే ఉన్నానులే. నో 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 నో.
దేవుడు కోరుకుంటున్న స్టేట్ అది కాదు, స్థితి అది కాదు. దేవుడు నీలో కోరుకుంటున్న స్థితి నీవు 100 ఫలించాలని కోరుకుంటున్న స్థితి, నీవు బహుగా ఫలించాలనుకుంటున్న స్థితి, నీవు ఒక శిష్యుడవు కావాలనుకుంటున్న స్థితి, నీ భుజముల మీద రాజ్యభారం ఉండాలనుకుంటున్న స్థితి, నీవు ఆయన పక్షమున ఉండాలనుకుంటున్న స్థితి, ఆయనతో కలిసి సమకూర్చాలనుకుంటున్న స్థితి. బట్ హౌ యు ఆర్, నువ్వు ఏ విధంగా ఉన్నావు? యూ కెన్ సబ్మిట్ టు గాడ్. నువ్వు దేవునికి అప్పగించుకోవచ్చు. దేవా, నన్ను క్షమించండి, నేను ఫలించాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయండి. ఆ తీర్మానం చేయగలిగిన వాళ్ళందరూ కూడా మీరు లేచి నిలబడి వేదిక దగ్గరకు రావచ్చు, మోకరించవచ్చు, ఒక్క నిమిషం దేవుని అడగవచ్చు. నా జీవితాన్ని ఫలింపచేయండి ప్రభువా, నా జీవితాన్ని మార్చివేయండి ప్రభా. డోంట్ హార్డెన్ యువర్ హార్ట్స్. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. గాడ్స్ మూవింగ్, గాడ్స్ టాకింగ్. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధి ఇక్కడ బలంగా పనిచేస్తూ ఉన్నది, నిన్ను దర్శించాలని ఆశపడుతున్నది. సరెండర్ టు గాడ్. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. వేదిక దగ్గరికి వచ్చిన వాళ్ళు కమాన్ మాట్లాడండి, మోకరించి దేవునితో మాట్లాడటం ప్రారంభించండి. నన్ను క్షమించండి ప్రభువా, విలువైన చాలా సమయం వృధా అయిపోయింది, విలువైన చాలా సంవత్సరాలు వృధా అయిపోయినాయి, విలువైన చాలా అవకాశాలను పోగొట్టుకున్నాను. నన్ను క్షమించండి ప్రభువా, నన్ను అంగీకరించండి ప్రభువా. కమాన్ మాట్లాడండి, కొద్దిసేపు మాట్లాడుకోండి. ప్రభు మీకు సహాయం చేయాలనుకుంటున్నారు. ప్రభు మనందరి జీవితాలను బహుగా ఫలింప చేయాలనుకుంటున్నారు. మనందరినీ ఆయన కొరకు ఒక మంచి శిష్యునిగా చేయాలని ఆశపడుతున్నారు. నువ్వు మాట్లాడుకోవచ్చు. ఈ రాత్రి నువ్వు చేస్తున్న ఒక చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేయవచ్చు. ఈ దినం నీవు చేస్తున్న ఒక చిన్న ప్రార్థన నీ హోల్ కెరీర్ని, నీ హోల్ భవిష్యత్తుని మార్చివేయవచ్చు. దశను కూడా మార్చివేయవచ్చు. తలలోంచి కన్నులు మూసి, ఫాదర్ ఐఎమ్ సారీ, దేవా నన్ను క్షమించండి, నన్ను అంగీకరించండి, నేను ఫలించాలని ఆశపడుతున్నాను, నన్ను మార్చివేయండి, నన్ను అంగీకరించండి. నువ్వు అడగవచ్చు. దేవుడు నీలో కార్యం చేయాలని ఆశపడుతున్నారు, దేవుడు నేను దర్శించాలని ఆశపడుతున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Oh wonderful God, some God. అందరూ లేచి నిలబడదామా? ఉన్న చోట లేచి నిలబడదామా? ప్రభువుకు మనం అప్పగించుకుందామా? ప్రభుతో మనం మాట్లాడదామా? వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేనివాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, బలమైన జనమగును. లెమ్ము తేజ నిలుము నీకు, వెలుగువా చేయునాది. లెమ్ము తేజ నిలుము నీకు, వెలుగువా చేయు. చేతులెత్తుదామా? యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై. ప్రకాశము గానుదయించే, ప్రకాశము గానుదయించే. లెమ్ము తేజ నిలుము నీకు,
వెలుగోవా నాదే నేను శాశ్వతమైన శోభాతే శయముగా చేతో నిన్ను శాశ్వతమైన శోభాతే శయముగా చేతులెత్తుదామా బహుతరములగా సంతోషం బహుతరముల కారణముగా చేసెదరు కారణముగా చేసెదరు లెమ్ము తేజరిల్లుమునీకు వెలుగోవా చేయునాది. దేవుడు నిన్ను చూడట్లేదు, నిన్నటి వరకు నువ్వు ఎలా ఉన్నావో చూడట్లేదు. How you should want to be from today onwards. Do you want to be abide in Christ? నీవు ఆయన యందు నిలిచి ఉండాలని కోరుకుంటున్నావా? ఆయనతో అతుకుబడి ఉండటానికి తీర్మానం చేయగలవా? ఆయన నిన్ను ఫలింపచేయడమే కాదు, ఎక్కువగా ఫలింపచేయడమే కాదు, బహుగా ఫలింపచేసి నిన్ను ఒక శిష్యునిగా వాడుకోవాలని ఆశపడుతున్నారు. ఏదో కొద్దిపాటి బిజినెస్తో సాటిస్ఫై అవుతున్నావేమో, ఏదో కొద్దిపాటి ఉద్యోగంతో సాటిస్ఫై అవుతున్నావేమో, ఏదో కొద్దిపాటి ఫైనాన్షియల్ కండిషన్తో సాటిస్ఫై అవుతున్నావేమో, కొద్దిపాటి వ్యవసాయంతో సాటిస్ఫై అవుతున్నావేమో. బట్ గాడ్ ప్లాన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. దేవుడు నీ కొరకు గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు. ఆయనను వాడుకోవాలనుకుంటున్నాడు. నీవు దేవునితో అతుక్కబడి ఉండడానికి, దేవుని అందు నిలిచి ఉండడానికి, ఆయనలో వేరు పారడానికి ఎందుకు తీర్మానం చేయకూడదు? నాతో కలిసి ఈ ప్రార్థన చేయాలనిపించిన వారు మీ ఎడమ చేతిని ఛాతీ మీద ఉంచి కుడి చేతిని పైకెత్తి నాతో కలిసి ప్రార్థన చెప్పవచ్చు. యేసయ్యా, నన్ను పిలిచిన దేవా, నేను కూడా బహుగా ఫలించాలని ఆశపడుతున్నాను. నేను కూడా ఒక శిష్యుడను కావాలని ఆశపడుతున్నాను. యేసయ్యా, అందుకొరకు నేను మీలో నిలిచి ఉండాలని, అతుకుబడి ఉండాలని, అంటు కట్టబడి ఉండాలని, వేరు పారాలని ఆశపడుతున్నాను. నాకు సహాయం చేయండి, నన్ను గెలిపించండి, నాలో మీ కార్యములను చేయండి. దేవా, నన్ను కూడా బహుగా ఫలింపచేయండి. వందనములు. యేసు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఈ రాత్రి ప్రార్థన మీ హోల్ కెరీర్ని మార్చింది, మార్చబోతా ఉంది. నమ్మి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. God, thank you. That's why you are going to transform the things, change over the things. Ultimately, you are change over the things.